అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలని నేను భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారకన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వంశీ గారు, నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు. మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇంకా ఫ్యాన్స్ పెరిగి మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి. తీసుకోండి. స్పీచ్లు వదిలేండి మేడం. స్పీచ్ సరే, ఓకే. ఒక క్వశ్చన్ అడగనా? చెప్పండి. లైక్ దుల్కర్ సార్ ఒక ట్వీట్ పెట్టారు. లైక్ మీరు ఎప్పుడో ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేశారు. ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, జోమ్ అని. ఆయన మామూలుగా ప్రొడక్షన్ దుల్కర్ గారు చూస్తారు కదా, ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు. టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే జోమ్ ఇది చాలా బాగుంది, తెలుగులో మనమే చేద్దాం, ఎవరికి మాట ఇవ్వద్దు, మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే. అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో లేదో తెలియదు. తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు అంతా. సార్, బికాస్ ఆఫ్ హిమ్ వీ కుడెంట్ గెట్ ఎ బిగర్ ఓపెనింగ్ సార్. బికాస్ ఆఫ్ జోమ్స్ డిలే అండ్ జోమ్స్ లేజినెస్ ఓన్లీ వీ కుడెంట్ రిలీజ్ ప్రాపర్లీ ఆల్సో. థ్యాంక్ యూ Jom actually for trusting me and giving the film, but you gave me a very good film to say that in my distribution thing I have distributed a superhero film with, sir, but this is a very big bad name we got, sir, because you have made such a big film with such a small budget. And why are you guys see, two of our directors, sir, costliest directors in his own league, Nagi sir and our Venki, you know, no sir. How much we spent on a bank set, you know, no sir. సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చూడని వాళ్ళకి వంశీ గారు యాజ్ అన్ ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు చూడాలి? ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి. అది మా మిస్టేకే. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు. కంటెంట్ డిలే అవడం వలన సరిగా ప్రమోట్ చేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు. సో అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యేలోపు కొంచెం తెలుగు జనానికి సరిగ్గా ఒక మంచి సినిమా వచ్చింది. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా, చాలా బాగా తీశారు, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికే ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి. చాలామంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి. దయచేసి చెప్తున్నాము, ఖచ్చితంగా చూడండి. ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కాబట్టి ధైర్యంగా వెళ్ళండి థియేటర్కి, పర్లేదు. ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.